మధ్యయుగంలో తెలుగునాటలో పుట్టిన ఒక యోగి తన జ్ఞాన శక్తితో రాబోయే రోజుల్లో జరిగేవి ఊహించి చెప్పిన ఎన్నో విషయాలు ఈ ప్రపంచంలో చాలా వరకు జరిగాయి. ఇన్ఫాక్ట్ ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి కూడా, ముందు ముందు కూడా జరుగుతాయని తెలుగు ప్రజల ప్రగాఢ విశ్వాసం. అయితే ఈ ప్రపంచంలో ఏం జరగబోతుందో ముందో చెప్పిన మహానీయులు ఎందరో ఉన్నారు. వారిలో చాలా మందికి తెలిసిన పేర్లు బాబా వంగ, నోస్ట్రాడమస్. కానీ తెలుగువారు నమ్మేది మాత్రం పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మాత్రమే. ఇంతకీ ఈయన ఎవరు, ఏం చెప్పారు? బ్రహ్మంగారు చెప్పినట్లు మనం ప్రళయానికి దగ్గరలో ఉన్నామా? ప్రపంచ యుద్ధాల గురించి ఆయన మాటేమిటి? 2025లో భారత్ పాకిస్తాన్ యుద్ధం జరుగుతుందని ఆయన ముందే ఊహించారా? ఆయన ఇంకా ఏమేం చెప్పారు? చెప్పినవి ఏం జరిగాయి? ఇంకా ముందు ముందు ఏం జరగబోతున్నాయి? ఈ విషయాలన్నీ ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కాలజ్ఞానం అనగానే తెలుగు ప్రజలకు గుర్తొచ్చే పేరు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. ఈయనకు వీరం బొట్లయ్య అనే పేరు కూడా ఉంది. తండ్రి పోతులూరి పరిపూర్ణాచార్యుడు, తల్లి ప్రకృతమ్మ. బ్రహ్మంగారు ఎప్పుడు పుట్టారన్న దానికి సరైన ఆధారాలు మాత్రం లేవు. కానీ క్రీస్తు శకం 1518లో జన్మించారని కొందరు, క్రీస్తు శకం 1608లో పుట్టారని మరికొందరు అంటూ ఉంటారు. 8 ఏళ్ల వయసు వచ్చేసరికి వీరబ్రహ్మేంద్ర స్వామి గారికి అపారమైన జ్ఞానం ఉండేది. ఆధ్యాత్మికత గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఇతరులతో తక్కువగా మాట్లాడుతూ ఉండేవారు. తండ్రి మరణం తర్వాత జ్ఞానం పొందడానికి వివిధ ప్రదేశాలకు వెళ్లాలని అనుకున్నారు. కానీ తల్లి అభ్యంతరం చెప్పింది. అయినా కూడా ఆమెను ఒప్పించి దేశ సంచారం మొదలు పెట్టారు. అలా పుణ్యక్షేత్రాల సందర్శనకు బయలుదేరిన వీరబ్రహ్మేంద్ర స్వామి బనగానపల్లెకు చేరుకున్నారు. అక్కడ అచ్చమ్మ అనే స్త్రీ దగ్గర ఆవులు కాసే పని కుదుర్చుకున్నాడు. ఆ తర్వాత బనగానపల్లిలో రవ్వలకొండ గుహలో కూర్చొని తాటి చెట్టు ఆకులపై కాలజ్ఞానాన్ని రాశారని, ఆ సమయంలో తాటి చెట్లే స్వయంగా వంగి ఆయనకు తాటి పత్రాలను అందజేశామని చెబుతూ ఉంటారు చరిత్రకారులు. ఇంకా ఆవులు కూడా అటు ఇటు వెళ్లకుండా వాటి చుట్టూ ఒక గీత గీస్తే ఆవులు గీత దాటి బయటకు వెళ్లేవి కాదట. ఒకరోజు మిగతా గోపాలకులు రవ్వలకొండ గుహలో బ్రహ్మంగారు చేసేవి చూసి అచ్చమ్మకు చెప్పడంతో ఆ నెక్స్ట్ డే ఎప్పటిలాగే ఆయన ఆవుల చుట్టూ గీత గీసి కాలజ్ఞానం రాస్తున్న దృశ్యాలను అచ్చమ్మ చూసి దెబ్బకు షాక్ అయిపోయింది. ఈయన సాధారణమైన వ్యక్తి కాదు, ఎవరో మహాజ్ఞాని అని తెలుసుకొని పుట్టు గుడ్డివాడైన తన కొడుకుకు బ్రహ్మానందరెడ్డికి చూపు ప్రసాదించాలని అడుక్కుంది. దీంతో ఆయన తన దివ్య జ్ఞానంతో, దివ్య దృష్టితో బ్రహ్మానందరెడ్డి గత జన్మంలో చేసిన పాపాలు తెలుసుకొని అతనికి చూపును ఇచ్చారని చెబుతూ ఉంటారు. వీరబ్రహ్మేంద్ర స్వామి రాసిన కాలజ్ఞాన పత్రాలను బనగానపల్లిలో ఒక చోట పాతి పెడితే కాలక్రమంలో దానిపై ఒక చింత చెట్టు మొలిచిందట. దాదాపు 500 ఏళ్ల వయసు కలిగిన ఆ చింత చెట్టుకు ఇప్పటికీ స్థానికులు పూజలు చేస్తూనే ఉంటారు. ఆయన రాసిన కాలజ్ఞాన రచనలు మొత్తం కూడా ఆల్మోస్ట్ రాయలసీమ మాండలికంలోనే ఉండటం వల్ల వాటిని అర్థం చేసుకోవడానికి చాలా కష్టమయ్యేది. కానీ ఆ కాలజ్ఞానాన్ని పల్లి వీరయ్య స్వామి అనే అతను వాడుక భాషలో ట్రాన్స్లేట్ చేసిన తర్వాత ఆ గ్రంథాలను అర్థం చేసుకోవడం ఈజీగా మారిపోయింది. అయితే 100 ఏళ్ల క్రితం బ్రహ్మంగారు భవిష్యత్తులో జరగబోయే ఎన్నో విషయాలను, మన దేశంలో మాత్రమే కాదు ప్రపంచంలో జరగబోయే అనేక విషయాలను కూడా తన కాలజ్ఞానంతో మానవాళికి అందజేశారు. ఆయన చెప్పిన ఎన్నో విషయాలు నిజంగా నిజమయ్యాయి కూడా. అందుకే ఆయన కాలజ్ఞానం ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానంలో ఇప్పటి వరకు జరిగినవి గనక గమనిస్తే మనుషులు వావి వరసలు మర్చిపోతారని, కామం విపరీతంగా పెరుగుతుందని అన్నారు. తెర మీద బొమ్మలు గద్దెలెక్కుతారు, రంగులు చూసి ప్రజలు మోసపోతారని చెప్పడం జరిగింది. దీని అర్థం ప్రస్తుతం సినీ నటులు రాజకీయాల్లోకి ఎక్కువగా వస్తూ ఉన్నారు. తమిళనాడు మాజీ సీఎం జయలలిత, ఒకప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం ఎన్టీ రామారావు సినీ రంగం నుంచి వచ్చిన వారే. అలాగే చిరంజీవి, విజయశాంతి, పవన్ కళ్యాణ్, విజయ్ దళపతి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది సినీ రంగం నుంచే రాజకీయ రంగంలోకి అడుగు పెట్టారు. కపట యోగులు, కపట వక్తలు విపరీతంగా పెరిగిపోతారని కాలజ్ఞానంలో చెప్పడం జరిగింది. ఒక అంతు చిక్కని రోగం ఎన్నో దేశాలను వణికిస్తుంది, ఎంతో మంది చనిపోతారని కాలజ్ఞానంలో రాయడం జరిగింది. నిజంగానే కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా లక్షల మంది చనిపోయారు. విదేశీయులు వచ్చి భారతదేశాన్ని రూల్ చేస్తారని చెప్పడం జరిగింది. బ్రహ్మంగారు చెప్పినట్లే బ్రిటిషర్లు భారతదేశాన్ని దాదాపుగా 200 సంవత్సరాలు పరిపాలించారు. రాజరికాలు నశించి ప్రజలే ప్రభువులవుతారని, ఉత్తరాదిన గాంధీ అనే ఒక వ్యక్తి జన్మించి సత్యం, అహింసను బోధించి మహాత్ముడు అవుతాడని చెప్పారు. ఒక స్త్రీ 16 సంవత్సరాలు రాజ్యం ఏలుతుందని చెప్పడం జరిగింది. అన్నట్లుగానే ఇందిరాగాంధీ 16 సంవత్సరాల పాటు మన దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు. గట్టివాడైన పొట్టివాడు ఒకడు దేశాన్ని పాలిస్తాడు అంటే ఇప్పటి వరకు దేశాన్ని పరిపాలించిన వాళ్ళలో పొట్టివారైన వారు లాల్ బహదూర్ శాస్త్రి మాత్రమే ఉన్నారు. నీటి దీపాలు వస్తాయని చెప్పారు. బ్రహ్మంగారు పుట్టి జోషన్ చెప్పిన సమయానికి మారుమూల పల్లెలు కాదు కదా, పట్టణాల్లో కూడా ఎలక్ట్రిక్ దీపాలు లేనేలేవు. అసలు వాటి గురించి ఊసే లేదు. ఈ హైడ్రో ఎలక్ట్రిసిటీ గురించి 100 ఏళ్ల కిందటే బ్రహ్మంగారు చెప్పగలగడమే విచిత్రమని చెప్పుకోవచ్చు.
ఆకాశంలో పక్షి వాహనాలు కూలి అనేక మంది మరణిస్తారు. వాస్తవానికి బ్రహ్మం గారు ఈ విషయం కాలజ్ఞానంలో రాసే సమయంలో అసలు విమానాలు లేనేలేవు. పుష్పక విమానం అంటూ పురాణ కథల్లో మాత్రమే ఉన్నాయి. ఆయన చెప్పినట్లే ప్రస్తుతం అప్పుడప్పుడు విమాన ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రమాదాల్లో ఇప్పటికే చాలా మంది చనిపోయారు కూడా. చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి, కానీ చావు పుట్టుకలు మాత్రం కనుగొనలేకపోతారు. టెక్నాలజీ చాలా అడ్వాన్స్ అయిపోయింది. ఎన్నో అద్భుతమైన యంత్రాలు వచ్చాయి. ఏఐ ద్వారా మనిషిలా మాట్లాడే మర బొమ్మలు కూడా తయారయ్యాయి. కానీ చనిపోయిన వారిని బ్రతికించే యంత్రం ఇప్పటి వరకు ఎవరు కనుగొనలేకపోయారు. కృష్ణానది మధ్యలో బంగారు రథం బయటపడి దాని తేజస్సును చూసిన జనం యొక్క కళ్ళు పోతాయట. శ్రీశైల మల్లికార్జునుడు భక్తులతో మాట్లాడతాడని, యాగంటి బసవన్న రంకెలు వేస్తాడని, మధుర మీనాక్షి భక్తులతో మాట్లాడుతుందని, రాయదుర్గంలో రామచిల్క వీరధర్మాలు పలుకుతుందని, పెనుకొండలో పెద్ద పులులు తిరుగుతాయని, నెల్లూరు నీట మునిగిపోతుందని, అర్ధరాత్రి సూర్యోదయం అవుతుందని, కంచి కామాక్షి కన్నులెర్ర చేస్తే దక్షిణాది జనులు మరణిస్తారని ఆయన వందల ఏళ్ల కిందటే చెప్పడం జరిగింది. ఇక బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం 2025వ సంవత్సరంలో ప్రకృతిలో మానవుల్లో అనేక మార్పులు జరుగుతున్నాయట. భూ వివాదాలు, మత కలహాలతో దాయాది దేశాలు రెండు కొట్టుకు చేస్తాయట. ఇంకా ప్రపంచ వ్యాప్తంగా కూడా యుద్ధాలు, ప్రజల మధ్య వైరంతో కొన్ని దేశాలు విలవిలలాడతాయట. ఆకలి దుర్భిక్షం ప్రపంచాన్ని బాధిస్తుందని, ఆకలి దప్పికలతో చాలా మంది ప్రాణాలు పోగొట్టుకుంటారని, భూకంపాలు, వరదలు, తుఫానులు మరింత తీవ్ర స్థాయికి చేరుకుంటాయని, సముద్రం నుంచి వింత వింత జీవులు బయటకు వస్తాయని, ఇది ప్రళయానికి సూచికగా భావించాలని వందల ఏళ్ల కిందటే బ్రహ్మంగారు హెచ్చరించారు. బ్రహ్మంగారు చెప్పినట్లే 2025 ప్రారంభం నుంచి ప్రపంచంలో ఏదో ఒక చోట ప్రకృతి విపత్తులు కలవర పెడుతూనే ఉన్నాయి. వరుస భూకంపాలు వణికించాయి. అన్నట్లుగానే పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదులు తాజాగా పహల్గాంలో మతం పేరుతో మారణ హోమం సృష్టించారు. ఫలితంగా ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం అలుముకుంది. రష్యా ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం కూడా చూపుతుంది. పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. గతంలో ఎప్పుడూ లేనంతగా ఎండలు మండిపోతూ ఉన్నాయి. ప్రళయానికి సూచికగా భావించే సముద్ర గర్భంలో ఉండే డూమ్స్ డే ఓర్ఫిష్ లాంటివి పైకి తేలుతూ ఉన్నాయి. తాబేళ్లు, తిమింగలాలు గుంపులు గుంపులుగా తీరాలకు కొట్టుకొని వస్తూ ఉన్నాయి. యుద్ధం కారణంగా కొన్ని దేశాల్లో తినేందుకు కూడా తిండి లేక, తాగేందుకు నీరు లేక జనం ఆకలి దప్పికలతో మృత్యువాత పడుతూ ఉన్నారు. ఈ ఏడాదికి సంబంధించి ఆయన చెప్పిన వాటిల్లో చాలా వరకు నిజమైనందున ఇండియా పాకిస్తాన్ మధ్య కూడా యుద్ధం జరుగుతుందని, మరిన్ని విపత్కర పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కొనేందుకు కూడా మానవాళి సిద్ధంగా ఉండాలని కొందరు ప్రిడిక్టర్స్ హెచ్చరిస్తున్నారు. దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. For more videos like this, subscribe Big TV channel.